కిడ్స్కి ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ దోస్ ఆర్ గోయింగ్ బియాండ్ దేర్ బ్యారియర్స్, ఏజ్ బ్యారియర్స్ లేకుండా, కంటెంట్ బ్యారియర్స్ లేకుండా దే ఆర్ మూవింగ్. ఎస్, దే ఆర్ డూయింగ్ గుడ్ ఎట్ దేర్ వర్క్, బట్ అది కాకుండా కూడా కొంచెం నెగిటివ్ ఫీల్డ్లో కూడా పోతున్నారు బై ఇన్స్టా అండ్ యూట్యూబ్. సో యూ బోత్ వాంట్ టు గివ్ అన్ అడ్వైస్ ఫర్ కిడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అడ్వైజ్ ఇవ్వద్దు అనేది నా అడ్వైస్. దట్ హ్యావ్ సీన్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ సార్. మీరు మీ కూతురికి పెళ్లి చేసుకోవాలని చెప్తే ఏం చెప్తారు అంటే, నో ఐ డోంట్ వాంట్ టు అడ్వైజ్ హర్, వెదర్ షీ వాంట్ టు గెట్ మ్యారీడ్ షీ విల్. ఇట్స్ హర్ లైఫ్ నో. ఎస్. సో పైగా ఎవరు వినరు, ఎందుకు చెప్పటం. అట్లీస్ట్ వాంట్ టు గివ్ అప్. మీరు ఒక సీనియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఇవ్వాలి కాబట్టి, సీనియర్ కాబట్టి, ముందు పుట్టేశాను కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి నేను అన్ని చేయను. ఇఫ్ వంశీ సార్ యూ వాంట్ టు గివ్ అన్ రీజన్, అడ్వైస్. జెన్జీ ఇస్ సూపర్. ఎందుకంటే వాళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలుసు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సార్ అన్నట్టు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. సో సార్, ఇప్పుడు వంశీ గారు, ఇండియన్ ఆడియన్స్ రెడీగా ఉన్నారా సైకలాజికల్లీ డార్క్ క్యారెక్టర్స్ లైక్ అముద? అబ్సల్యూట్గా. మేమే లేటు. ఎందుకంటే ఇప్పుడే జెన్జీ గురించి అడిగారు కదా. సో జెన్జీ ఎలా ఉన్నారంటే, సినిమా వరల్డ్ సినిమా అయిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా, తర్వాత అదర్ లాంగ్వేజెస్ నుంచి రీమేక్స్ లాగా వచ్చేవి. ఎందుకంటే ఆ సినిమా ఏంటో మనకు తెలియదు, అది మనం చూడలేం కాబట్టి. బట్ ఇప్పుడు ఒక సినిమా అంటే అది ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లోని మనకి రిలీజ్ అవుతుంది అండ్ ఓటీటీలో వస్తుంది. అండ్ ఎక్కడో ఉన్న యూఎస్లో ఉన్న థియేటర్స్లో కూడా మన సినిమా చూస్తున్నారు, హాలీవుడ్ ఫిల్మ్స్ మనం చూస్తున్నాం. సో వరల్డ్ అంటే గ్లోబ్ అయిపోయింది. గ్లోబ్ సినిమా అయిపోయినప్పుడు ఇంకేముంటాయి వేరియేషన్స్. చోటా సార్, ఈ సినిమాలో లైక్ చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. మామూలుగా చూస్తే టీజర్ చూసినప్పుడు కానీ, ఫస్ట్ గ్లిమ్ చూసినప్పుడు, ఓపెనింగ్ షాట్ జగపతి బాబు గారు సిగరెట్ తాగేది, చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి అందులో. బట్ ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ ఫ్రేమ్, అరే ఇదిరా నేను తీసిన ఫ్రేమ్, ఇది నేను బయట 10 మందికి చెప్పుకుంటా అన్న ఫ్రేమ్ ఏమైనా ఉందా సార్? ఈ సినిమాలోనా మొత్తం సినిమా? ఈ సినిమాలో ఈ సినిమాలో ప్రతి ఫ్రేము 100 మంది కాదు 10,000 మంది చెప్తా. అలాంటి ఫ్రేమ్స్ పెట్టా, అలా ఇష్టం. దానికి ఒక రీజన్ ఉంది. భరద్వాజ్ గారు, కిషోర్ గారు, జగపతి బాబు గారు, డైరెక్టర్ వంశీ, వీళ్ళు నలుగురు నాకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేశారు. స్క్రిప్ట్ నాకు ఎక్కించేశారు. ఇంకా నాకు ఎవరు అడ్డుపడలా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. అందుకని ఇది ఇంత అద్భుతంగా చేయగలిగా. నేను చేసే పనికి ఎవరన్నా కాలు అడ్డు పెట్టినా, చేయి అడ్డు పెట్టినా, కనీసం వేలు అడ్డు పెట్టినా చేయలేను. ఆ స్వేచ్ఛ నాకు ఈ సినిమాలో పూర్తిగా దొరికింది. 100% వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ సినిమా నాకు. Ritika ma'am, hi. So my question is, sir, on the ground in the sets. ఒక్క నిమిషం ఉండు. రితికా మేడం హాయ్ చెప్పావు, ఈ మేడంకి హలో మేడం అన్న, ఏంటి నీ ఉద్దేశం? రెస్పెక్ట్ సార్. జెన్జీలు ఎలా చెప్తారా? చెప్పు, మేము నేర్చుకుంటాం. లేదు సార్, అట్లా ఆవిడ జెన్జీ కాబట్టి హాయ్ అన్నావా? అంతే సార్. ఓ, ఆవిడ నచ్చింది, ఈవిడ నచ్చలా? అట్లాగా అంతేగా, నాలాగా నాకు కూడా ఆవిడే నచ్చింది, ఈవిడ నచ్చలా. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు స్క్రాచ్ చేస్తుంటుంది ఈవిడి. సారీ ఆవిడ స్క్రాచ్ చేస్తుంది కాబట్టి ఆవిడ నచ్చింది. గుడ్, అడుగునా? సారీ, పర్లేదు సార్. సో మ్యామ్, ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద సెట్స్ మీకు మన క్రూలు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నారు మీతో? ఆబ్వియస్లీ కెమెరామ్యాన్. నన్ను అడుగు, నేను చెప్తాను. ఇలా ఫిట్టింగ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవిడ ఆయన పేరు చెప్పింది అనుకో, ఇప్పుడు ఆయన పేరు చెప్తే మళ్ళీ నాకు కోపం వస్తుంది. నెక్స్ట్ షూటింగ్లో ఫేస్ మీద లైట్ అయ్యాను. వెరీ సింపుల్. సరే అడుగులే, చెప్పు ఏం చెప్తావు చెప్పు, నువ్వు సంగతి చెప్తా. చోటా సార్ నో డౌట్. ఇది అది చెప్పడం ఎటకారంగా ఉంది, సిన్సియర్గా చెప్పు. నో సార్ కాదు అంటే వితౌట్ చోటా సార్ దర్ ఇస్ నో ఎనర్జీ ఇన్ ద సెట్, అలా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ నాట్ జస్ట్ చోటా సార్, జేపీ సార్ ఇస్ లైక్ అబ్సల్యూట్లీ జెన్జీ అంటారు కదా. ఐ ఫెల్ట్ లైక్ జేపీ సార్ ఇస్ ద మోస్ట్ జెన్జియస్ట్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. అమ్మా వేసావు నువ్వు అసలు. అబ్బా, నేను నన్ను అంటదనుకున్నాను నేను. అమ్మో. And Chota sir is like the most funnest person you'll meet. So ala unindi set lo, and obviously Laya ma'am, everybody was like ఇది ఉంది like a connection, and everybody was like, you know, at the same range. So it was so good to work with everybody. It's not just one person, I can say. ఒక డైరెక్టర్ మాత్రం 4 పిల్లల మధ్య ఇరుక్కుపోయి అటు ఫన్నా గిన్నా తెలియలేదు కదా. ఎటు వెళ్ళినా పిల్లరడ్డు డైరెక్టర్కి, ఎటు చూద్దామన్నా ఏదో ఒక పిల్లరడ్డు వస్తుంది.
భరద్వాజ్ గారు దర్శకత్వం 5th పిల్లర్ అని పెట్టకూడదు. Hi everyone. Sir, my question is for the producer, sir. సార్ మీరు ఈ స్టోరీ తీసుకున్నప్పుడు మీకు మరీ రిస్కీ అనిపించలేదా ఎప్పుడైనా? ఇద్దరు ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఈ కథ విన్నాక డబ్బు పోతుందని భయపడలేదు ఎప్పుడు అని అడుగుతున్నాను. డబ్బు గురించి నేను గ్లిమ్స్ అప్పుడు చెప్పాను. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత లాస్ట్ టైం కూడా అన్నాను ఈ మాట, పెట్టిన ప్రతి రూపాయి పోయినా పర్లేదు, మనం అనుకున్నది పూర్తి చేయాలనే టార్గెట్తో తీసాము. డబ్బు గురించి నేను ఎప్పుడు నా లైఫ్లో ఒక పాలసీ ఉంటుంది. అది ఏంటంటే ఏ పని చేయాలన్నా మ్యాక్సిమం లాస్ క్యాలిక్యులేట్ చేసి చేయటం. మ్యాక్సిమం లాస్ ఏంటి, ఎంత పెడితే అంత పోద్ది, అంతకంటే ఎక్కువ పోదు కదా, అది క్యాలిక్యులేట్ చేసి చేసాం అంతే, ఎలాగైనా కానీ. బట్ లాస్ట్ టైము వీళ్ళు వచ్చి చూడాలి, నేను మధ్యప్రదేశ్లో ఉంటాను, అక్కడే స్థిరపడి ఉన్న తెలుగు వాడిని నేను. లాస్ట్ టైం ఈ మూవీ చూడడానికి ఎడిటింగ్ అయిపోయింది, మీరు రండి చూసినప్పుడు ఎవరు ఇష్టపడరో ఏంటో తెలియదు, కానీ ఆ మూవీ చూసిన తర్వాత నా డబ్బులు వసూలు అయిపోయినాయి అనుకున్నాను నేను, అంతే. చెప్పాను కూడా. తమ్మారెడ్డి గారు అయితే ఆ కామెంట్కి చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా అంటే సంతోషపడ్డారు. ఇంత బాగా తీశారు సార్ మీరు, అంటే అంత తన దగ్గరుండి చూసుకున్నారు. నేనేదో అప్పుడప్పుడు అక్కడ భోజనం చేయడానికి వెళ్ళేవాళ్ళం షూటింగ్ దగ్గర, అంతే. అంతకుమించి ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు షూటింగ్లో. బట్ పర్ఫెక్ట్గా చేశారు అందరూ, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ ఇంత ఇలా వస్తుందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జగపతి బాబు సార్, ఒకవేళ రియల్ లైఫ్లో ఇఫ్ యూ మీట్ అ పర్సన్ లైక్ అముదా, వుడ్ యూ ట్రై టు హెల్ప్ దెమ్ సార్? వై డిడ్ యూ థింక్ షీ నీడ్స్ హెల్ప్? అంటే ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ కాన్వర్సేషన్ విత్ దెమ్ టైప్ థింగ్? ఐ డోంట్ గెట్ యూ. అమ్మాయిని మీరు పడేస్తారా, మీరు మిమ్మల్ని అమ్మాయి పడేస్తారా? సిగ్గుపడుతున్నావు నువ్వు. అలాంటి అమ్మాయి దొరికితే వెంటనే పడిపోతారా పడేస్తారా? అదే కదా నీ క్వశ్చన్. కాదు సార్, మాట్లాడతారా మీరు, క్లోజ్గా ఉంటారా? ఊరికే మాట్లాడి ఏమొస్తుంది, పడితే పడాలి, పడేస్తే పడేయాలి, ఏదో తెలిసి నువ్వు ఏదో కింద బుల్లి చెంజీవి నువ్వు. థ్యాంక్ యూ సార్. సగం జంజి. లెట్ హిమ్ ఆస్క్ పాపం అని. వాట్ డు యు వాంట్ టు ఆస్క్? దట్ వాజ్ మై క్వశ్చన్ సార్. అంటే తర్వాత కూడా అట్లాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తే విల్ యూ స్టిల్ కంటిన్యూ టాకింగ్ టు హర్ ఆర్ నాట్? ఎస్ సార్, దట్స్ ఐ వుడ్ డెఫినెట్లీ ఎస్. ఓకే సార్. ఓకే, హియర్ ఐ ఇంటరప్ట్ ఇట్ ఫర్ అ బిట్. ఇప్పుడు తను అడిగిన దానికి ఎక్స్టెన్షను, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా స్టేజ్లో, డైనోసార్స్ ఎక్కువ మంది ఉన్నాం. సో ఫస్ట్ డైనోసార్ భరద్వాజ్ గారితో, ఇప్పుడు మీ లైఫ్లో ఇలాంటి అమ్మాయి వస్తే మీ వైఫ్ ఏమంటుంది, మీరేమంటారు, మీరేం చేస్తారు? నేను పడిపోతాను సార్, మా ఆవిడ చంపేస్తాను అంటుంది సార్. వెరీ గుడ్, ఒక మటర్ అయిపోతుంది, పని అయిపోతుంది. నెక్స్ట్ మీరండి కిషోర్ గారు. ఏం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి. మేబీ రారనుకుంటాం. రాకపోతే బాగుండే, లేకపోతే బాధపడుతున్నారు రాపోవచ్చని? ఫస్ట్దే కరెక్ట్, రాకపోతేనే బాగుంటుంది. ఓకే, ఎందుకు లేని పని గొడవలు. ఇప్పుడు అక్కడ మీ అందరికీ ఒక ఫన్నీగా అసలు షూటింగ్ టైంలో చోటా గారు, జగపతి బాబు గారు ఎంత అలర్ట్ చేసేవాడంటే, ఊరికొరికి మా వైఫ్ తోటి కూడా ఏంటి మీ షూటింగ్కి వస్తున్నట్లేదు, లైగాతో మాట్లాడుతున్నారని ఏదో మరి ఆమె వచ్చినప్పుడే వచ్చేవాడు ఈయన. రావడమే లై గారు వచ్చారా అని అడిగేవాడు. రాలేదంటే బయట రోడ్డు మీద కూర్చున్నాడు కుర్చీ వేసుకుని, వచ్చిందంటే సెట్ లోపలికి వచ్చేవాడు. ఇద్దరు ఉన్నారంటే ఈ కలర్లో వెలుగుతూ ఉంటారు ఆయన. ఒకరోజు అమ్మాయితో మాట్లాడుతున్నాను, ఏదో ఇది చాలా ఫన్నీగా ఉంటుంది ఇది డైలాగు. అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఏంటండి లయగారితో మాట్లాడలేదు, ఆమె వర్కౌట్ కాలేదా, ఈ అమ్మాయితో మాట్లాడుతున్నారు అన్నారు. నేనన్నాను అటు కాదు సార్, మా బాధలు మాకు ఉంటాయి, ఆ అమ్మాయితో ఏదో కొంచెం బాగా మాట్లాడితే ఒక 2 లక్షలు తగ్గిస్తుంది ఏమని మాట్లాడుతున్నాను అంటే, మా సినిమా వాళ్ళు అట్టు ఉండరు, ఇంక 2 లక్షలు పెంచుతారు మీరు బాగా మాట్లాడితే అన్నారు. ఈ విధంగా అంటే జస్ట్ ఫన్ కోసం చెప్తున్నాను, అంత సరదాగా. అసలు సినిమా అనేది ఏదో కమర్షియల్గా జరగలేదు, ఏదో ఒక ఫ్యామిలీ మధ్యలో జరిగిన సన్నివేశంలాగా గడిచిపోయింది. అసలు షూటింగ్ లాగా ఎప్పుడు అనిపించలేదు, అంత సరదాగా గడిపాం. ఇప్పుడు ఈ జెన్జీ పెద్ద వేస్ట్ క్యాండిడేట్, ఇంత అందంగా ఉంటుంది, ఒక ఫోన్ కూడా పక్కన ఉండదు, ఒక బాయ్ ఫ్రెండ్ కూడా పక్కన లేడు. కాకపోతే ఒకే ప్రాబ్లమ్, ఆడాలని చూస్తే గోకుతూ ఉంటుంది, గేరుతూ ఉంటుంది, షీ స్క్రాచెస్. మరి అదేంటో అది కూడా క్లారిటీ. అది కూడా జంజీలో భాగమా బాబు? జంజీస్ గీకుతారా? మనకేం తెలుసా వాళ్ళ మా ఇంట్లో ఏమన్నా అవుతుందో మరి. ఇదే తెలుసుకోవాల్సిన విషయం, మీరే చెప్పండి. It was only for one day. ఒక రోజు షూటింగ్ లో without knowing ఒక్కరోజు ఒక క్షణంలో జరిగిపోతుంది. అదే సార్. సో అప్పుడు ఐ థింక్ లయా మ్యామ్ got a hurt because of me.
అండ్ ఐ స్టార్టెడ్ గెటింగ్ వెరీ ఎమోషనల్ బికాస్ ఆఫ్ దాట్. అప్పుడు లయా మ్యామ్ టు లైక్ కన్సోల్ మీ చెప్పారు ఇలా లైక్ ఇట్స్ ఓకే, ఐ లైక్ ఇట్ వెన్ యూ స్క్రాచ్ మీ అనేసి. అలా కాదు, తెలుగు గీరు పర్వాలేదు, నువ్వు ఎంత గీరినా పర్వాలేదు, మొత్తం గీరినా పర్వాలేదు, నువ్వు గీరుతానే ఉండు అని చెప్పింది. అదేగా